కేటాయించాం కాబట్టి కొంతమంది Minister for Panchayati Raj and Rural Development, RWS and Women and Child Welfare. Please, CV sir. మరి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదే విధంగా రేపు రాబోయేటువంటి బడ్జెట్లో ఎలాంటి పనులు ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాటిని గుర్తించి వాటి యొక్క అంటే లక్ష్యాలను చేరడం కోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతోటి అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టరు గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా మేము ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. నాకు కొద్దిగా పార్టీ వేరే పని ఉండడం మూలంగా ఇవాళ ముఖ్యంగా గోదావరి జిల్లాలు మనం చూస్తే నీళ్లు నిధుల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ గతంలో మాకు న్యాయం జరగలే. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎజెండాగా మా నియోజకవర్గం నుంచి అదే పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు కూడా, ఏంది 1000 గొడ్లను తిన్న రాబందులు తీర్థయాత్రలు బయలుదేరారు.
మేము అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా నోరు నొక్కిరు ఎక్కడ చచ్చిపోయారు, ఎక్కడ బిల్లు లాగినాయి అది అని. ఈ రోజు వాస్తవం ఆయన నోటితోటే కక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా సర్పంచుల యొక్క సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుంటున్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు. ఎట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చిర్రు. ఏమి లేదు ఆడ జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. అయినా కూడా ఒక్కొక్కటి సేకరించుకుంటూ మీరు చూసిర్రు నిన్న ఉద్యోగులకు అందరికి కూడా 5వ తారీఖు లోపే జీతాలు కూడా వేయడం జరిగింది. ఇట్లా అన్ని చేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ బిల్స్ ఏవైతున్నాయో కూడా అవి క్యాబినెట్లో నిర్ణయించి వాళ్ళకు అంటే వాళ్ళ ఈ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళనేమి ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. కానీ వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నందుకు సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులు మీకే తెలుసు అసెంబ్లీలో కూడా ఎక్కడి బిల్లులు ఎక్కడి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు. గ్రామ పంచాయతీ డబ్బులన్నీ కూడా గత ప్రభుత్వము తమకు ఇష్టానుసారంగా వాడేసుకోవడంతో ఈరోజు సర్పంచులు చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవము. గ్రామ పంచాయతీలు కూడా ఇబ్బందులలో ఉన్నమాట వాస్తవము. అవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి క్యాబినెట్లో కూడా అదొక ఎజెండాగా తీసుకొని దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా తప్పకుండా వాళ్ళకైతే అన్యాయం జరగకుండా నేను యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్గా చొరవ తీసుకుంటానని తెలియజేస్తాను. మన వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్న ప్రయారిటీలు మనం ఏర్చుకోవాలి. అదే రకంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టెన్సీ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని మూలకోశంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సల్ట్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ సీతక్క గారికి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మంత్రి, మా సహచర మంత్రి వారిలో సీతక్క గారిని మాట్లాడిన తర్వాత అధికారులు